ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. 67వ కీర్తన 2వ చరణం. దేవుడు నీ జీవితంలో కరుణ చూపటం మొదలుపెట్టిన తరువాత నుంచి నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎలా మొదలవుతాయి? ఆశీర్వాదము ఎంతగానో ఆయన కృప ఆశీర్వాదము నీ మీద ఎప్పుడు ఎల్లప్పుడూ అదే విధముగా ఉంటుంది. మరి ఈ యొక్క కరుణ నీ మీదకి ఎప్పుడు వస్తుంది? ఆయన రక్షణ తెలియజేయబడినట్లు ఆయన కృప నీ మీదకి రాబోతూ ఉంది. ఆయన యొక్క దయ నీ మీదకి రాబోతూ ఉంది. ఇన్ని రోజులు నువ్వు ఏడ్చి కన్నీరు పెట్టి దేవుని పాదాలు పట్టుకొని అడిగిన ప్రార్థన అంతా ఈ దినమున ఆశీర్వాదంగా మారి నీ జీవితంలోనికి రాబోతూ ఉంది. ఆయన నువ్వేమనుకోవచ్చు, దేవుడు ఇంకా నా ప్రార్థన ఆలకించడం లేదు, ఎప్పుడు నా సమస్యలు తీరిపోతాయి, నాకు దేవుని కరుణ ఎప్పుడు దొరుకుతుంది అని నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా. ఆ ఎదురు చూసినటువంటి ఓపికకు ప్రతిఫలముగా, ఆ ఓర్పుకు ప్రతిఫలముగా దేవుడు నీ మీద కరుణ చూపి నువ్వు ఏదైతే దేవుని పాదాలు పట్టుకొని అడిగావో ఆ ఏడుపంతటి నాట్యముగా మార్చి నీ కన్నీటి బాష్ప బిందువులు ప్రతి ఒక్క చుక్కను కూడా దేవుడు వదిలిపెట్టకుండా ఆ కన్నీటిని, నీ ఏడ్పును, నీ బాధను, నీ వేదనను ఎంతటిని ఆశీర్వాదముగా మార్చి ఈ యొక్క ఉదయకాల దినమున నీ కుటుంబంలోనికి దేవుడు పంపించి ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింప చేయాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్య, ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. నాయన, రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరిచారు, అందుని బట్టి మీకు వందనములు నాయన. మరలా ఆ యొక్క ఉదయకాలం తిరిగి లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే వేవేల వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మీ యొక్క కరుణ మా జీవితంలోనికి వస్తే మా జీవితాలు మారిపోతాయి తండ్రి. నాయన, ఎంతమంది దినమున కన్నీటితో, దుఃఖముతో, నాయన హృదయ భారంతో ఉన్నారో తండ్రి, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆ భారము నుంచి వారికి విడుదల కలిగించి దేవా తండ్రి, ఆ కార్చిన కన్నీరంతటిని తండ్రి నాయన మీరు ఆశీర్వాదంగా మార్చినందుకే మీకు స్తోత్రము తండ్రి. గొప్ప విజయాన్ని వారికి ఈ దినమున మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, మీరు ఏది అడిగి ఉన్నారో దాని ముందు పొంది ఉన్నామో నమ్ముడి, అప్పుడు అది మీకు అనుగ్రహించును అని మీ యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా మేము ఏదైతే అడుగుతూ ఉన్నామో అవన్నీ మేము పొంది ఉన్నామో నమ్మి ఉన్నాము తండ్రి. నాయన, మీ యొక్క సహాయము, సహకారము, కరుణ మాకు కావాలి నాయన. అట్టి కృపను, కరుణను మాకు దయచేయవా దేవా, సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది దినమున తండ్రి నాయన భారభరితమైన జీవితంలో ఉన్నారు, ఆ భారం నుంచి విడుదల కలిగించండి దేవా తండ్రి. ఆ ఏడుపు నుంచి విడుదల కలిగించండి నాయన, బాధ నుంచి విడుదల కలిగించమని వేడుకుంటున్నాము తండ్రి. కుటుంబ పరిస్థితులను మార్చండి, నేను మెరుగుపరచండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి దేవా. ఎంతమంది కుటుంబాలు నెమ్మది లేక, శాంతి లేక జీవిస్తూ ఉన్నాయో, నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాము యేసయ్య. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో తండ్రి, వారి గర్భాలను ఒక్కసారి మీరు చూడండి తండ్రి. వారి గర్భాలను ముట్టండి దేవా, స్వస్థపరిచి సంపూర్ణమైన తండ్రి నాయన మరి వారికి సహాయం చేయమని, సంపూర్ణమైనటువంటి బలాన్ని, శక్తిని ఆ గర్భంలో ఉంచి నేను తల్లి అయ్యే భాగ్యమును వారికి అందించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో యేసయ్య, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, ఎంతమంది దినమున బలహీనలు ఉన్నారో బలం చేకూర్చండి. మీ శక్తి నాయన లేకపోతే ప్రతి ఒక్కరూ ఏమైపోతారు దేవా. మీ యొక్క శక్తిని ప్రోక్షింప చేయండి, మీ యొక్క బలాన్ని ప్రోక్షింప చేసి సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యమును, విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది దినమున తండ్రి
ఉద్యోగాల కోసం వెళ్తూ ఉన్నారో ఆయన ఉద్యోగాల్లో మంచి విజయాన్ని చేకూర్చడానికి సహాయం చేయండి తండ్రి. చేతి పనిని మీరు ఆశీర్వదించండి, వ్యాపారాలు మీరు దీవించి ఆశీర్వదించండి దేవా, సహాయం చేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎంతమంది నాన్న దినమున పరీక్షల కోసం వెళ్తూ ఉన్నారు, ఆ పరీక్షల్లో విజయం చేకూర్చులాగా మీ కృపను అందించమని వేడుకుంటున్నాం. వారి బిడ్డల కోసం ఎంతమంది ప్రార్థించమని అడిగి ఉన్నారో తండ్రి, నేను ప్రతి ఒక్క చిన్న బిడ్డని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవ. చిన్న బిడ్డలను నాయన, వృద్ధులను, యవన బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోనండి, దీవించి ఆశీర్వదించండి దేవ. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించి సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.